సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. 2700 సంవత్సరాల క్రితం గంగానది లోయలో జానపదాల నుంచి మహా జానపదాల వరకు భారతదేశ పటంలో గంగా, యమున నదులు ప్రవహించే ప్రాంతంలో ఉన్న ప్రాంతాలను గుర్తించండి. ఆధునిక పట్టణాలైన ఢిల్లీ, అలహాబాద్, వారణాసి, లక్నో, కాన్పూర్, పాట్నాలను గుర్తించండి. ఈ ప్రాంతాలు పెనుమకూరు, డోకూర్, పెనుగోలు గ్రామాలను పోలి ఉన్నాయనే కారణాలను చెప్పండి. వీరిని సంస్కృతంలో జానాని వారు స్థిరపడిన ప్రాంతాన్ని జానపదం అని పిలుస్తారు. పెద్ద పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజనపద లేదా పెద్ద మహాజనపదాలని పిలిచేవారు. 16 మహాజనపదాలు 2500 సంవత్సరాల క్రితం కంబోజా, గంధార, కురు, శూరసేన, మత్య, అవంతి, అస్మక, చేది, కాశీ, వస్త, కోసల, మలయ, పంచాల, వజ్జి, మగధ, అంగ. మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు ఢిల్లీ, ఆత్రంజికెర, కౌశాంబి, అలహాబాద్ దగ్గరలో పాట్నా, అయోధ్య, రాజగిర్ మొదలైనవి. ఈ కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దీఘనికాయ, మధ్యమ నికాయ, హెరోడోటస్ చరిత్ర, స్ట్రాబో రచనలు మొదలైనవి. ఈ వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు వాళ్ళు దాసులను లేదా బానిస యుద్ధాలలో బందీలైన రైతులు, అమ్ముడుపోయిన వాళ్ళను కూడా పనికి ఉపయోగించేవారు. అంతేకాకుండా బర్గుతా అనే పనివాళ్ళను కూలి ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు. ప్రజల నుంచి రాజులు పన్నులు వసూలు చేస్తారు. గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారస్తుల నుంచి వసూలు చేయడానికి అధికారులు ఉంటారు.